హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈ రోజు అయితే రైతులకు సంబంధించి రావాల్సిన శుభవార్త అయితే వచ్చిందండి. దాని గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైతులకు సంబంధించి PM కిసాన్ 21వ విడుదల గురించి అయితే మనకి ప్రకటననిచ్చారు. దాని గురించి అయితే ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను చెప్తాను. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో PM కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6,000 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు 20వ విడత వరకు రైతులు అందుకున్నారు. ఇప్పుడు 21వ విడత రావాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లోని రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ పథకం 21వ విడతను విడుదల చేశారు. ఈ 3 రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో ముందస్తుగా ఈ విడతను విడుదల చేశారు. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని రైతులకు 540 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విడతను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తీవ్రమైన వరదలు, కొండ చర్యలు విరిగిపడినందున ఆయా రాష్ట్రాల రైతుల ఖాతాలకు ప్రత్యేకంగా బదిలీ చేశారు. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు 2.7 మిలియన్ల మంది మహిళా రైతులతో సహా 2.7 మిలియన్లకు పైగా రైతులు 540 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నారని తెలిపింది. ఈ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, 2000 విడత రైతులకు తక్షణ గృహ అవసరాలను తీర్చడానికి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించడానికి, వారి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుందని హైలైట్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కొక్కరికి 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో ప్రతి విడత 4 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది. PM కిసాన్ పథకం కింద వాయిదా చెల్లింపు పొందడానికి రైతులు కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి. చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులతో సాగు భూమిని కలిగి ఉండాలి. అంతేకాకుండా సకాలంలో ప్రయోజనాలను అందించడానికి రైతులు తమ ఆధార్ నెంబర్ను వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. అలాగే EKYC ధృవీకరణను పూర్తి చేయాలి. ఇది నేను మీకు ప్రతి వీడియోలోనూ చెప్తున్నానండి. EKYC మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా అది కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ పథకానికి అర్హులై ఉంటాం. కాబట్టి వెంటనే ఇది మాత్రం ఖచ్చితంగా పూర్తి చేసుకోండి. పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు లేదా ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో పనిచేసే రైతులు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ఆ పథకాన్ని ఎలా తనిఖీ చేయాలి అని కూడా నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అధికారిక PM కిసాన్ వెబ్సైట్ను సందర్శించాలి. ఆ తర్వాత లబ్ధిదారు స్థితి పేజీకి వెళ్ళండి. లబ్ధిదారు స్థితి ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా ఖాతా నెంబర్ను నమోదు చేయండి. ఆ తర్వాత డేటా పొందండి అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. లబ్ధిదారుడి స్థితిని తనిఖీ చేయండి. చెల్లింపు స్థితిని తనిఖీ చేయండి. సిస్టమ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీ స్థితి స్క్రీన్పై కనిపిస్తుంది. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్. అయితే నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.